తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ నెల 19న సీఎం కేసీఆర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిటీ స్కాన్, ఇతర పరీక్షల కోసం సీఎం యశోద ఆసుపత్రికి వచ్చారు. అంతకుముందు ఆయనకు వ్యవసాయ క్షేత్రంలోనే కొన్ని ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. అయితే వైరస్ తీవ్రతను తెలుసుకునేందుకు సిటీ స్కాన్ సహా ఇతర పరీక్షలు నిర్వహించాలని వైద్యులు సూచించిన నేపథ్యంలో ఆయన యశోద ఆసుపత్రికి వచ్చారు. ప్రభుత్వ, పార్టీ వర్గాల సమాచారం మేరకు సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా పూర్తి స్థాయిలో నిలకడగా ఉందని తెలుస్తోంది. వైరస్ లక్షణాలు సైతం సాధారణంగానే ఉన్నాయని సీఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవి రావు స్పష్టం చేశారు. ఈ నెల 19న యాంటీజెన్ పరీక్ష చేయించుకోగా సీఎంకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలున్నట్లు తేలింది. ఆర్టీపీసీఆర్ పరీక్ష సైతం నిర్వహించగా అందులోనూ పాజిటివ్గా తేలింది. అప్పటి నుంచి వైద్యుల సలహా మేరకు ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. సీఎం ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ నేరుగా వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరి వెళ్లారు.